అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హాసిని రాచపుడి ఛానల్. ఈరోజు మనం రాయలసీమ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? రాయలసీమ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ నేను 1.5 కిలో తీసుకున్నానండి. ఈ చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఈ సైజు ముక్కలు కొట్టించి పెట్టుకున్నాను. బాగా దీన్ని నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక గుప్పెడు మెంతాకు, ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర. ఇవన్నీ మళ్ళీ ఆయిల్లో వేసేద్దామండి. ఇవన్నీ ఆనియన్స్ అయిన తర్వాత వేద్దాం. తర్వాత దీంట్లో 2 బిర్యానీ ఆకులు, చిన్న ముక్కంత జాజికాయ, కొంచెం జాపత్రి, మరాఠీ మొగ్గ పువ్వు, చెక్క, యాలకులు, అవన్నీ వేసిన తర్వాత ముందుగా నేను ఆనియన్స్ని తరిగి బ్రౌన్గా వేయించి పెట్టుకున్నాను. ఇవి అన్నీ ఇట్లా కొంచెం మెత్తగా అనేసి వేసేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత పెరుగు, 1 కప్పు పెరుగు, కొంచెం కలర్ అండి. మీకు నచ్చితే కలర్ వేసుకోండి, లేదంటే లేదు. నేను కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. తర్వాత 2 నిమ్మకాయలు, స్మాల్ సైజువి 2 లేదంటే 3 పిండుకోవచ్చండి. రెండు నిమ్మకాయలు పిండుతున్నానండి. ఇవన్నీ పిండుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కేజీన్నర బియ్యం తీసుకున్నానండి. కేజీన్నర చికెన్, కేజీన్నర బియ్యం తీసుకున్నానండి. వీటన్నింటినీ బాగా అన్ని ముక్కలకు మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా, కారము, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, మెంతాకు, పుదీనా అన్నీ వేసుకున్నాం కదండి. అన్నీ బాగా చికెన్ ముక్కలకు బాగా పట్టేంత వరకు అన్నీ ఇలా అనుకొని కలుపుకోవాలండి. ఇలా అన్నీ బాగా కలుపుకోవాలండి. ముక్కలకు అన్నీ మసాలాలన్నీ పట్టే విధంగా ఇలా బాగా ఒక 5 మినిట్స్ బాగా అన్నీ కలుపుకొని దీన్ని ఇలా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేయాలండి. ఇలానైనా పెట్టుకోవచ్చు, బయటైనా, లేదంటే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, అది ఎలాగైనా పెట్టుకోవచ్చు.
ఇలా పెట్టేసి దీనిపైన ఒక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే పెట్టేసాము. ఇవి మిగిలిన ఆనియన్స్ను మనం అన్నము అయిన తర్వాత పైన వేసేసాము. ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నానండి, ఇలా తరిగి పెట్టుకున్నాను. వీటిని మనము నూనె వేసి ఫ్రై చేసిన తర్వాత ఆ చికెన్ను, ఇప్పుడు కలిపి పెట్టిన చికెన్ దీంట్లో వేసాము. ఇప్పుడు ఈ 1.5 కేజీ బియ్యాన్ని వాటర్ పోసి 2 సార్లు కడిగేసి నానబెట్టేసాము ఒక హాఫ్ అన్ అవర్ ముందర. నేను చేసే వంటలు మీకు నచ్చినట్టయితే, ఇప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు కదండి నేను చేసే వంటలు. రోజు మంచి మంచి వంటలతో మీ ముందరికి వస్తాను. అన్నీ మంచి మంచి వంటలు చేసి పెడతానండి. పల్లెటూరు వంటలు, అన్నీ వంటలు చేస్తానండి. మీకు నేను చేసే వంటలు నచ్చినట్టయితే నా ఛానల్ను హాసిని రాచపూడి అనే ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు నేను చేసిన వంట నచ్చితే మీకు ఎలా వచ్చిందో చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. 2 చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి, దాంతో 2 గ్లాసులు ఆయిల్ వేసుకున్నాను. 2 గ్లాసులు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో బియ్యం 2 టీ గ్లాసులు ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే 2 టీ గ్లాస్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కదా వాటిలో వేసుకుందామండి. మొత్తం ఆనియన్స్ను వేసుకున్నాము. ఇలా మొత్తం ఆనియన్స్ని వేసుకొని మంట హైలో పెట్టుకొని బాగా ఇలా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి ఆనియన్స్. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఎర్రగబడతాయి, తొందరగా వేగుతాయి. ఇలా బాగా హై మంట పెట్టుకొని ఆనియన్స్ను వేయించుకోవాలండి. ఇదిగోండి బియ్యం 2 సార్లు కడిగేసి నానబెట్టి పక్కకు పెట్టానండి. ఆ చికెన్ ఆనియన్స్ అందుకు కాగేలోపు ఇవి బియ్యం నానిపోతాయి. ఇదిగోండి ఇలా వేగుతున్నాయి. ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్, అప్పుడే బిర్యానీ బాగా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలాగ 2 టేబుల్ స్పూన్లు దాంట్లో చికెన్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఒక సగం టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందాక మిగిలిచ్చిన మెంతాకు, కొత్తిమీర, పుదీనా, మీకు ఇలాగ పచ్చిమిర్చి చూపెట్టలేదండి. ఇవి పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత 3 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ టమాటా ముక్కల్ని ఇలా అన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ముందుగా మనం ఇందాక అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు ఆనియన్స్, టమాటా ముక్కలు అన్నీ ఇలా కలపాలండి. ఇప్పుడు అన్నీ వేసేసరికి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ స్మెల్ చూస్తుంటేనే బిర్యానీ తినాలనిపిస్తుంది, అంత బాగా వస్తుందండి స్మెల్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ ముక్కలన్నీ
ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే దీంట్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ముక్కలకు ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా నీళ్ళన్నీ ఇలా వచ్చేసి ఉంటాయి. చికెన్లో నీళ్ళన్నీ ఇలా వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు అన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకొని కొంచెం మీడియం మంటలో కొంతసేపు ఉడికిద్దామండి. చికెన్ ఒక 20 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. తర్వాత రైస్లో కొంతసేపు ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గిస్తాం కదా దమ్ బిర్యానీలో, అందుకోసమని ఇంకా ఒక 10 మినిట్స్ ఉడకాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ ఉడికిన తర్వాత దించేద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ వేద్దాము. ఓకేనా? ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఇంకా నీళ్ళు పైకి వచ్చేసాయండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని ఒక టీ గ్లాస్ మెయిన్ వాటర్ వేద్దామండి. వాటర్ పోసి ఒకసారి చికెన్ అంతా బాగా కలిపేద్దాం. వాటర్ పోసిన తర్వాత కొంచెం కలిపితే ఆ వాటర్ అన్ని ముక్కలకు పడుతుంది, కింద కూడా అడుగంటకుండా ఉంటుందండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసాను. మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. చూడండి వాటర్ వేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ హై మంటలో పెట్టేయండి, ముక్కలు ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక స్టవ్ దానిపైన ఈ వాటర్ పెట్టుకోవాలండి. రైస్కు నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి రైస్కు డేక్షా పెద్దది పెట్టానండి. ఇలా రైస్ పెట్టుకొని రైస్ హీట్ ఎక్కాలండి. వాటర్ బాగా ఉడకాలండి. వాటరు బాగా పొర్లాలండి. పొర్లేటప్పుడు మనం రైస్ వేద్దామండి, నానబెట్టిన రైస్. అప్పటి వరకు కొంచెం మూత పెట్టేసి అలానే పెట్టేద్దామండి. ఇదిగోండి అన్నం ఉడుకుతుంది. మూత తెచ్చుకొని ఇదిగో అన్నం ఉడుకు పట్టేసింది. ఇవి బాస్మతి రైస్ అండి, అందుకోసమని ఎక్కువసేపు ఉడకకూడదు. ఇదిగో ఇలా అంటే విరిగిపోతుందండి, ఇంకా సరిపోతుందండి. అన్నం వంచేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇదిగోండి అన్నం ఇలా రంధ్రాలు ఉండే గిన్నెలో వంచేసేసానండి. ఇదిగోండి చికెన్లో ఆయిల్ పైన తేలుతుంది, ఇదంతా వంచేద్దాము. ఇది అన్నం పైన వేద్దాము. లాస్ట్లో అన్నం అంతా దమ్ చేసిన తర్వాత దానిపైన ఈ ఆయిల్ వేసేసామండి. అప్పుడు చూడడానికి అంతా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ఆయిల్ అంతా ఇలా వంచి ఒక గిన్నెలో పెట్టుకొని అన్నం పైన వేసేద్దాం. ఇదిగోండి అన్నాన్ని ఇప్పుడు వంచి పెట్టుకున్న అన్నాన్ని ఫస్ట్ కింద ఒక లేయర్ ఇలా వేసేద్దామండి. కింద ఒక లేయర్ అంతా అన్నాన్ని వేసేద్దాం. కరెక్ట్గా సరిపోయిందండి ఇది రైస్. ఇంకా కొంచెం ఉడికిందంటే మెత్తగా అయిపోతుంది. ఇలా అనేసి ఇలా అన్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ రైస్లోనే వేసేద్దాం. చికెన్ది ఈ చికెన్ ముక్కల్ని ఇలా రైస్లో వేసేద్దాం. ఈ చికెన్ ముక్కలు ఇలా తీసుకొని ఈ రైస్లో ఇలా వేసేద్దాం. ఒక లేయర్ అంతా ఇలా వేసేద్దాము. ఇలా వేసినాము కదండి. తర్వాత మళ్ళీ రైస్ దీనిపైన వేసేద్దాం. దానిపైన అంతా రైస్ వేసేద్దాం.
ఇంకొక లేయరు. చూస్తున్నారు కదండి నా ఛానల్ను, హాసిని రాచపుడి ఛానల్ను. మీకు నచ్చితే, నేను చేసే వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పక్కనే ఉన్న గంట బెల్ను క్లిక్ చేయండి. తర్వాత నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి నోటిఫికేషన్లో. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలా వేసేసాం కదా. తర్వాత మళ్ళీ ఈ మిగిలిన చికెన్ అంతటిని వేసేద్దాం. ఈ మిగిలిన చికెన్ అంతా మళ్ళీ ఒక లేయర్గా వేసేద్దాం. చాలా ఈజీ అండి బిర్యానీ చేసుకోవడము. మనం రెస్టారెంట్కి పోయి తినాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇంట్లోనే, మనం పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదండి. మన ఇంట్లో వాళ్ళకందరికీ, మన ఇంట్లో ఉండే వాళ్ళకందరికీ ఈ బిర్యానీ చేసి పెట్టండి. రాయలసీమ చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళి తినాలన్నా భయం వేస్తుంది కదా ఈ కరోనా వల్ల. అందుకోసమని రెస్టారెంట్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకి. మళ్ళీ మిగిలిన అన్నాన్ని మొత్తం ఇంకా వేసేద్దాము. ఇప్పుడు ఈ మిగిలిన చికెన్ గ్రేవీని మొత్తం వేసేద్దాం. వేసేసిన తర్వాత మిగిలిన రైస్ మొత్తం వేసేద్దామండి. మనం ఇందాక చికెన్లో ఆయిల్ అంతా వంచి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఇలా పైన వేసేసేయాలి. మొత్తం బాగా అన్నంకంతా పడుతుందండి. ఇలా అంతా వేసేసిన తర్వాత మన కలర్ అండి, మన కలర్ రెడ్ కలరు వేస్తున్నాను నేను. రెడ్, కొంచెం లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నా. కలర్ వేసిన తర్వాత మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నా. ఈ బ్రౌన్ ఆనియన్స్ తర్వాత పుదీనా ఆకులు, ఇవన్నీ వేసేసిన తర్వాత నిమ్మకాయ పిండుతున్నానండి. ఒక నిమ్మకాయ పైన ఇలా నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత నెయ్యి అండి లాస్ట్లో, మీకు ఫస్ట్లో చూపెట్టడం నెయ్యి వేయాలండి. మీకు ఫస్ట్ చూపెట్టడం మర్చిపోయాను. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి ఇంకా అంతేనండి, అయిపోయింది. కొంతమంది రోజ్ వాటర్ వేస్తారండి, మాకు అవన్నీ ఇష్టం ఉండదు, అందుకోసమని వేయలేదు. మీకు కావాలంటే పైన రోజ్ వాటర్ అవి వేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇలా ఒక్కసారి అంతా ఇలా అనేసి ఇంకా స్టవ్ పైన పెట్టి ఒక 10 or 15 మినిట్స్ పెట్టేసేయాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వేడి రాయలసీమ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇంకొక స్టవ్ మీద పెట్టేస్తానండి. ఫస్ట్ స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా పెట్టేస్తే కిందంతా మాడిపోతుంది. అందుకోసమని ఒక పెనం పెట్టుకొని పెనం పైన ఈ డేక్షన్ పెట్టేద్దాము. ఇలా స్టవ్ పైన పెట్టిన తర్వాత దీనిపైన ఒక క్లాత్ వేయాలండి, కాటన్ క్లాత్ వేస్తే ఆవిరంతా పట్టుకొని ఆవిరి ఉండేదంతా వచ్చేస్తుందండి. ఇలా వేసేసి దీనిపైన ఏదైనా ఒక బరువు పెట్టాలండి.
మా ఇంట్లో చిన్న రోల్ ఉంది, అది పెట్టేస్తాను. మా ఇంట్లో చిన్న రోల్ ఉంది, ఇది పెట్టేసేసాను. ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి ఇంకా తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసేసేయండి. అంతే, ఇంకా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి 15 నిమిషాల తర్వాత ఇలా తీసి చూస్తే ఇదిగోండి పొగలు పొగలు ఎంత బాగుందో చూడండి. బిర్యానీ చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని కలుపుదామండి. చూడండి అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపించే విధంగా ఉంది. ఇది రాయలసీమ చికెన్ దమ్ బిర్యానీ. ఒకసారి ఊట అలా కలిపేసుకోండి, అంతా కలపాల్సిన అవసరం లేదు. మీకు చూపెట్టడానికనే నేను ఇలా కలుపుతున్నా. లేదంటే ఒక వారం నుంచి పెట్టేసుకోవచ్చు, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి పొగలు పొగలు ఎలా వస్తుందో. అంతేనండి, చాలా ఈజీ బిర్యానీ చేసుకోవడము. మీ ఇంట్లో చేసి అందరికి, మీ అత్త మామయ్యలకు అందరికీ చేసి పెట్టండి. అందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. ఫస్ట్ దాంట్లో పెట్టేస్తాం. ఇదిగోండి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే రాయలసీమ చికెన్ దమ్ బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్, ఇదిగోండి రాయలసీమ చికెన్ దమ్ బిర్యానీ వేడివేడిగా ఉందండి. ఇంకా తినడానికి మేము రెడీ అవుతున్నామండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే హాసిని రాచపూడి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ని క్లిక్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో. మీరు ఈ బిర్యానీని మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.